Hello everyone, my name is Mahesh Kumar and I'm a practicing advocate at Hyderabad. In this class, what we are going to discuss about, sir? We are going to discuss about Telangana Junior Civil Judge Prelims question paper which was conducted by the High Court on 13th August 2022. Right, sir? ఇప్పుడు దాకా ఎన్ని questions అయిపోయా, sir? 50 questions అయిపోయా, right, sir? In this class, we are going to cover from 51 to 60 questions, right, sir? Hope I'm clear with this. With lots of josh, we are going to start this class, right, sir? So stay tuned with me to get the complete analysis, right, sir? So let's start, sir. What we are here discussing, sir. One second, sir. Let me take the highlighter. Okay. What we are here discussing, Telangana Junior Civil Judge Prelims question paper which was conducted by the High Court on 13th August 2022. Hope I'm clear with this. Sir, ముందల క్వశ్చన్లోకి ముందల ఫస్ట్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి సార్. ఇన్ ఫస్ట్ క్వశ్చన్ వీ వేర్ డిస్కస్డ్ అబౌట్ జేజే యాక్ట్లో ఉన్న చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా, చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా, రైట్ సార్? సిఐసిఎల్ గుర్తుపెట్టుకోండి సార్. ఇది 2 subsection 13 ప్రకారంగా మనం చాలా క్లారిటీగా డిస్కస్ చేసుకున్నాం సార్ క్వశ్చన్ నెంబర్ 1లో, రైట్ సార్? హోప్ యూ రిమెంబర్, రైట్? నా స్టార్ట్ విత్ క్వశ్చన్ నెంబర్ 51కి వెళ్ళిపోదాం సార్. సార్ నేను చెప్పింది గుర్తుపెట్టుకోండి, ఇదే క్లాస్లో మళ్ళీ రిపీట్ చేస్తాను. క్వశ్చన్ నెంబర్ 1 గురించి గుర్తుపెట్టుకోండి, చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా, రైట్? చలో క్వశ్చన్ నెంబర్ 51కి వెళ్ళిపోదాం సార్. మనం క్వశ్చన్ నెంబర్ 51 ఏం చెప్తుంది సార్ ఒకసారి చూద్దాం సార్ మనం, రైట్? క్వశ్చన్ నెంబర్ 51, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ద ఎసెన్షియల్స్ ఆఫ్ అ ప్రామిసరీ నోట్ అట. ఒక ప్రామిసరీ నోట్కి ఏమేమి ఎసెన్షియల్స్ ఉంటాయి, వీటిల్లో ఏమేమి ఉన్నాయి ప్రాపర్గా చూడండి. ఇట్ మస్ట్ బి అన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ రైటింగ్, అది ఇన్స్ట్రుమెంట్ ఇన్ రైటింగ్ ఉండాలంట. సెకండ్, ఇట్ మస్ట్ కంటైన్ అన్ అన్కండిషనల్ అండర్టేకింగ్ టు పే, అన్కండిషనల్ అండర్టేకింగ్ టు పే ఉండాలంట. థర్డ్, ద సమ్ ఆఫ్ మనీ షుడ్ బి సర్టెన్, ఎంతైతే సమ్ ఆఫ్ మనీ మెన్షన్ చేసాం చూడండి అది సర్టెన్ ఉండాలంట. ఇట్ మస్ట్ బి సైన్డ్ బై ద మేకర్, ఆబ్వియస్లీ సిగ్నేచర్ లేకుండా ఏం పని కాదు, రైట్ సార్? ఆన్సర్స్ హియర్ గివెన్ ఈస్ 1, 2 and 4, 1, 3 and 4, 1, 2 and 3, all of the above. The answer is all of the above. ఎందుకు, ఎక్కడిచ్చారు? నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కొంచెం ఓపెన్ చేయండి సార్, రైట్ సార్? నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్లోనే కదా సార్ మనం ప్రామిసరీ నోట్ గురించి మాట్లాడుకునేది. హోప్ ఐమ్ క్లియర్ విత్ దిస్. సెక్షన్ నెంబర్ 4 ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ క్లియర్లీ స్టేట్స్ సార్ అబౌట్ ది ప్రామిసరీ నోట్. ప్రామిసరీ నోట్ గురించి ఇక్కడ ఏం చెప్పారు సార్, రైట్ సార్? ఒకసారి మీకోసం స్క్రీన్ పెడతాను సార్, కొంచెం చూడండి సార్ మీరు, రైట్? ఆ ప్రామిసరీ నోట్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ రైటింగ్ అంట. సో మన ఆప్షన్ ఎక్కడుంది సార్? ఇన్ రైటింగ్. ఇన్ రైటింగ్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్, రైట్ సార్? నెక్స్ట్, containing an unconditional undertaking, contain an unconditional undertaking to pay, right sir? Second point is also correct. Third, signed by the maker. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ ఇచ్చారు, ఇట్ మస్ట్ బి సైన్డ్ బై ద మేకర్. నెక్స్ట్, టు పే అ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ, సర్టెన్ సమ్ ఆఫ్ మనీ, సమ్ ఆఫ్ మనీ షుడ్ బి సర్టెన్. సో ఆల్ ది ఆప్షన్స్ ఆర్ కరెక్ట్. 1 కరెక్ట్, 2 కరెక్ట్, 3 కరెక్ట్. ఎందుకు కరెక్ట్ సార్? 1, 2, 3, 4 ఆప్షన్స్ ఆల్సో కరెక్ట్ కాబట్టి ఆల్ ఆఫ్ ది అబౌవ్, రైట్ సార్? హోప్ ఐమ్ క్లియర్ విత్ దిస్ బికాస్ వీఆర్ ఏబుల్ టు కోరిలేట్ విత్ వెరీ ఈజీ మేనర్ సార్. దీనికన్నా ఎక్స్ప్లెనేషన్ అవసరం కూడా లేదు ఈ సెక్షన్ కోసం, ఈ క్వశ్చన్ కోసం, రైట్ సార్? సారీ సార్. లెట్స్ కమ్ టు క్వశ్చన్ నెంబర్ 52 సార్. క్వశ్చన్ నెంబర్ 52 ఏం చెప్తాం చూద్దాం సార్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ఆర్టికల్ 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఆర్టికల్ 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఏది ఇంక్లూడెడ్ కాదు అని అడుగుతున్నారు. అంటే ఇంక్లూడెడ్ మన ఆన్సర్ కాదు, ఏదైతే ఇంక్లూడెడ్ కాదో అది మన ఆన్సర్, రైట్ సార్? సార్ ఇట్స్ అ కామన్ సెన్స్ బేస్డ్ క్వశ్చన్, దీనిలో పెద్దగా అనాలిసిస్ మనకు అవసరం లేదు సార్, కామన్ సెన్స్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి సార్, రైట్ టు లైఫ్ ఆబ్వియస్లీ మన రాజ్యాంగం, మన కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఆబ్వియస్లీ మన రైట్ సార్ ఇది, రైట్ సార్? రైట్ టు లైవ్లీహుడ్ ఆల్సో, రైట్ టు డిగ్నిటీ ఆల్సో, బట్ రైట్ టు డై, రైట్ టు డై ఏం సార్ మన కాన్స్టిట్యూషన్లో చెప్పారా? ఆర్టికల్ 21లో చెప్పారా? ఎక్కడ చెప్పలేదు ఇప్పటి వరకు. రైట్ లేదు మీకు చనిపోవటానికి. సార్ సెక్షన్ నెంబర్ 309 అటెంప్ట్ టు కమిట్ సూసైడ్, మీరు సూసైడ్ కూడా చేసుకోకూడదు సార్. సూసైడ్ చేసుకున్నా కానీ మీకు పనిష్మెంట్ పడుతుంది. సూసైడ్ సక్సెస్ఫుల్ అయిపోయింది ఇంకో వెల్ అండ్ గుడ్. సూసైడ్ సక్సెస్ఫుల్ కాకపోతే యు ఆర్ ఇన్ డేంజర్, పనిష్మెంట్ ఇన్ ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్. So right to die is also known as the euthanasia, sir, right sir? Right to die with dignity is also known as the euthanasia, right sir?
బట్ ఆర్టికల్ 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మనం ఒక్కసారి కొంచెం ఎన్హాన్స్గా చూసుకుందాం సార్. సీ సార్, యూ కెన్ నాట్ అవాయిడ్ కాన్స్టిట్యూషన్ క్వశ్చన్ బికాస్ ఇట్స్ హైకోర్ట్ డీమ్డ్ ఎగ్జంప్షన్ దట్ బీయింగ్ అన్ అడ్వకేట్ యూ షుడ్ నో అబౌట్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. మన భారత రాజ్యాంగం గురించి మనకు తెలిసి ఉండాలి. బట్ జేసీజే ప్రిపరేషన్లో మనం అంతా చదవగలుగుతామా, మొత్తం కాన్స్టిట్యూషన్ కవర్ చేయాలంటే ఆబ్వియస్లీ దెర్ ఇస్ నో నీడ్ సార్. ప్రతి క్వశ్చన్ పేపర్లో ఉన్న మన కాన్స్టిట్యూషన్ క్వశ్చన్స్ని మనం చాలా క్లియర్గా చదువుకుందాం. దాట్స్ మోర్ దెన్ ఎనఫ్, రైట్ సార్. ఎక్కువ క్వశ్చన్స్ కూడా రావు సార్, హార్డ్లీ 1-2 క్వశ్చన్స్ వస్తాయి. ఆ క్వశ్చన్స్ మోస్ట్లీ కొంచెం రిపీటెడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి సార్, రైట్ సార్. సో ఒక్కసారి మీకు కాన్స్టిట్యూషన్ కూడా చూపిస్తాను సార్. ఓకే, ఒక్కసారి చూడండి ఆర్టికల్ 21లో ఏమేమి రైట్స్ ఉన్నాయో కూడా ఒకసారి చూపిస్తాను సార్. కొంచెం మీరు పేషెన్స్ పెట్టుకొని రండి సార్, ఓకేనా. మీకు కూడా కొంచెం నాలెడ్జ్ వస్తుంది సార్. యూ నీడ్ నాట్ టు రీసెర్చ్ ఇట్ అగైన్, రైట్ సార్. సో ఆర్టికల్ 21 ద సోల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, రైట్ సార్. ఆర్టికల్ 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏం మాట్లాడుతుందో ఒకసారి చూద్దాం సార్, ఏమేమి రైట్స్ ఇస్తుందో, రైట్ సార్. ఇక్కడ చూడండి సార్. No person shall be deprived of his life or personal liberty except according to the procedure established by the law. Article 21 of the Indian Constitution చెప్తుంది, రైట్ సార్. దీనిలో ఏమేమి రైట్స్ ఉన్నాయి సార్? రైట్ టు లైఫ్ ఉంది మన క్వశ్చన్లో కూడా ఉంది. సో దిస్ ఈజ్ 100% కరెక్ట్. బట్ ఇది మన ఆప్షన్ కాదు, విచ్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ అని అడిగాడు, రైట్ సార్. నెక్స్ట్ రైట్ టు లివ్ విత్ హ్యూమన్ డిగ్నిటీ, ఆబ్వియస్లీ ఇది కూడా రైటే ఆర్టికల్ 21 కింద. రైట్ టు లైవ్లీహుడ్ కూడా, రైట్ టు రెప్యుటేషన్ కూడా, రైట్ సార్. సార్ ఏదేదైతే నేను హైలైట్ చేస్తానో అదే మన క్వశ్చన్లో అడిగారు, రైట్ సార్. నెక్స్ట్ రైట్ టు షెల్టర్, రైట్ టు సస్టైనబుల్ డెవలప్మెంట్, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ సార్. బట్ ఇవన్నీ మీరు చూస్తే సార్, ఇఫ్ యూ వాంట్ టు రీడ్ దిస్ కన్క్లూజన్ సార్, నేను చాలా పేషెన్స్తో రాశాను, ప్లీజ్ గో త్రూ ఇట్ వన్స్, రైట్ సార్. సార్ ఎక్కడ కూడా మీకు రైట్ టు డై అని ఎక్కడైనా కనిపించిందా సార్? ఆర్టికల్ 21 మొత్తం చూపించేస్తాను సార్, అన్నీ రైట్ చెప్పేస్తాను సార్. మీకు రైట్ టు డై ఎక్కడైనా కనిపించిందా సార్? నాట్ ఇంక్లూడెడ్ సార్, not included in Article 21 of the Constitution of India. So the answer is this one, right to die. మిగతా అన్ని ఆర్టికల్ 21లో కవర్డ్ అయి ఉన్నాయి, ఆర్టికల్ 21 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, రైట్ సార్. నా లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 53 సార్. సార్ దీనికన్నా ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ యూ ప్లీజ్ డోంట్ ఎక్స్పెక్ట్ సార్, రైట్ సార్. దట్స్ మోర్ దెన్ ఇనఫ్, రైట్. వైల్ ఎక్సర్సైజింగ్ ద పవర్ అండర్ ఆర్డర్ 7 రూల్ 1 ఆఫ్ సిపిసి సివిల్ ప్రొసీజర్ కోడ్ ఆర్డర్ 7 రూల్ 11 గురించి మనం మాట్లాడుకున్నది. ద కోర్ట్ హ్యాస్ టు కన్సిడర్, ఏమేమి కన్సిడర్ చేయొచ్చు కోర్టు, రైట్ సార్. ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ ఇచ్చారు సార్? ఓన్లీ ద అవేర్మెంట్స్ ఇన్ ద ప్లేన్, ఓన్లీ ద ప్లీ టేకెన్ బై ద డిఫెండెంట్ ఇన్ ద రిటన్ స్టేట్మెంట్, బోత్ ది అబోవ్, నన్ ఆఫ్ ది అబోవ్. ద ఆన్సర్ ఆబ్వియస్లీ మీకు కనిపిస్తూనే ఉంటుంది సార్, ఓన్లీ ద అవేర్మెంట్స్ ఇన్ ద ప్లేన్. బట్ ఆర్డర్ 7 రూల్ తీయండి, రూల్ 11 తీయండి మీరు సిపిసిలో. అవేర్మెంట్స్ ఎక్కడ కనిపిస్తుంది మీకు? అవేర్మెంట్స్ ఎక్కడ కనిపిస్తుంది మీకు కనిపిస్తుందని నాకు చెప్పండి సార్, నాకైతే కనిపించట్లేదు. అందుకనే కొంచెం మీరు రీసెర్చ్ చేయాలి. ఏం చేయాలి? రీసెర్చ్ చేయాలి. ఇఫ్ యూ గో టు దిస్ కేస్ లా, వన్ సెకండ్ సార్, లెట్ మీ జూమ్ ఇట్ ఫర్ యూ. ఓకే, ఇన్ సలీం భాయ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర ద సుప్రీం కోర్ట్ ఆల్సో అబ్జర్వ్ దట్ ఇట్ ఈస్ క్లియర్ దట్ ఇన్ ఆర్డర్ టు కన్సిడర్ ఆర్డర్ 7 రూల్ నెంబర్ 11 ద కోర్ట్ హ్యాస్ టు లుక్ ఇన్ టు ద అవేర్మెంట్స్. చూసారా సార్, కొంచెం రీసెర్చ్ చేస్తే ద ఆన్సర్ ఈజ్ వెరీ క్రిస్టల్ క్లియర్, రైట్ సార్. సో ద ఆన్సర్ హియర్ ఈజ్ వెరీ క్లియర్ సార్, ఓన్లీ ద అవేర్మెంట్స్ ఇన్ ద ప్లేంట్, రైట్ సార్. నా లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 54 సార్. వాట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 54 టాక్స్ అబౌట్? అగైన్ కాన్స్టిట్యూషన్ వచ్చేసింది సార్ మళ్ళీ. సార్ అవుట్ ఆఫ్ సిలబస్ బట్ స్టిల్ దే ఆర్ ఆస్కింగ్ సార్, రైట్. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అ కాన్స్టిట్యూషనల్ రైట్ బట్ నాట్ అ ఫండమెంటల్ రైట్ అంట. క్వశ్చన్లు ఏమో అడిగారు చెప్తాను సార్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అంటే ఈ 4 ఆప్షన్స్లో ఏది కాన్స్టిట్యూషనల్ రైట్ బట్ నాట్ అ ఫండమెంటల్ రైట్? ఫండమెంటల్ రైట్ కాదంట, కాన్స్టిట్యూషనల్ రైట్ అంట. సార్ అసలు కాన్స్టిట్యూషన్లో ఇవన్నీ ఎక్కడిచ్చారు సార్? కాన్స్టిట్యూషనల్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్ ఎక్కడిచ్చారు? ఐ మేడ్ అ డీప్ అనాలిసిస్ ఫర్ యూ సార్, రైట్ సార్. ఫండమెంటల్ రైట్స్ ఎక్కడిచ్చారు సార్? రైట్స్ గివెన్ ఇన్ పార్ట్ 3 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. బట్ ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు అంటే ఆర్టికల్ 12 to 32. ఆర్టికల్ 12 to 32 వరకు ఏమిచ్చారు సార్? మీరే చెప్పండి సార్. ఫండమెంటల్ రైట్స్ గురించి ఇచ్చారు, రైట్ సార్. ఆ పార్ట్ 3లోనే బ్యాలెన్స్ ఏదైతే ఉన్నాయో దట్ టాక్స్ అబౌట్ కాన్స్టిట్యూషనల్ రైట్, రైట్ సార్. ఇక్కడ చూపించేస్తాను సార్ మీకు ఒకసారి, కొంచెం చూడండి. Any right that has been provided in part 3 of the Constitution, Article 12 to 32 is called a fundamental right. Article 12 to 32 in part 3 of the Constitution talks about what's fundamental rights. Any other right provided in the Constitution that is not within part 3, such as right to property,
ఆర్టికల్ 300A. ఆర్టికల్ 300A ప్రకారంగా రైట్ టు ప్రాపర్టీ అనేది ఫండమెంటల్ రైట్ కాదు, కాన్స్టిట్యూషనల్ రైట్. సో ద ఆన్సర్ ఈజ్ వెరీ క్లియర్. రైట్ టు హోల్డ్ ప్రాపర్టీ ఈజ్ అ కాన్స్టిట్యూషనల్ రైట్ బట్ నాట్ అ ఫండమెంటల్ రైట్. హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దిస్, రైట్ సార్? సో ఇది చూసుకోండి, కొంచెం మీకు క్లారిటీ వస్తుంది. దీనికన్నా ఎక్కువ మీరు చదవకండి, ఎందుకంటే కాన్స్టిట్యూషన్ మనం చదవటం అనేది చాలా పెద్ద ఎత్తు. ఇట్ టేక్స్ లాట్స్ ఆఫ్ టైం. సో హార్డ్లీ 2-3 క్వశ్చన్స్ కోసం మొత్తం కాన్స్టిట్యూషన్ చదివేద్దాం అనుకుంటే, మీకు ఓపిక ఉంటే, మీకు ఓకే ఫైన్, అంత టాలెంట్, అంత నాలెడ్జ్ ఉంటే, ఐ విల్ నెవర్ స్టాప్ యూ సార్. యూ షుడ్ రీడ్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్ట్. ఇక్కడ కాకపోయినా ఎక్కడ ఒక్కడ పనికి వస్తుంది. కాన్స్టిట్యూషన్, మన భారత రాజ్యాంగం మనకు తెలియకపోతే ఎవరికి తెలుస్తుందిలే కానీ, బట్ యూ షుడ్, ఇఫ్ యువర్ గోల్ ఈజ్ జేసీజే సార్, దీనికన్నా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకండి సార్, మోర్ దెన్ ఎనఫ్, రైట్ సార్? హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దిస్. సో రైట్ టు హోల్డ్ ప్రాపర్టీ ఈజ్ ద ఆన్సర్. ఫస్ట్ 3 లైన్స్ మీరు చదివేసుకుంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది, మోర్ దెన్ ఎనఫ్. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు చదువుకోండి సార్ ఒకసారి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇఫ్ యూ వాంట్ టేక్ అ స్క్రీన్ షాట్, ప్రాపర్గా రాసుకోండి, గుర్తుంటుంది, రైట్ సార్? అండ్ ఫండమెంటల్ రైట్స్ గురించి కొన్ని చూడాలంటే ఇక్కడ క్లిప్ ఆర్ట్ పెట్టేశాను, యూ క్యాన్ గో త్రూ దీస్ వన్స్, రైట్ సార్? నా లెట్స్ మూవ్ టు అనదర్ క్వశ్చన్ సార్. క్వశ్చన్ నెంబర్ 55 దేని గురించి మాట్లాడుతున్నాం ఒకసారి చూద్దాం సార్, రైట్ సార్? మనం క్వశ్చన్ నెంబర్ 55, పాయింట్ అవుట్ ఇన్కరెక్ట్ రెస్పాన్స్ అంట. పాయింట్ అవుట్ వాట్? ఇన్కరెక్ట్ రెస్పాన్స్. ద పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ఫర్ టేకింగ్ కాగ్నిజెన్స్ ఆఫ్ అన్ అఫెన్స్ షెల్ బి. ద పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ఒక పీరియడ్ దేనికోసం చూస్తున్నాం మనం? ఫర్ టేకింగ్ కాగ్నిజెన్స్ ఆఫ్ ఎన్ అఫెన్స్. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే, లిమిటేషన్ ఉంది కదా ఇక్కడ, ఇది లిమిటేషన్ యాక్ట్కి సంబంధించింది కదా అనుకుంటారు. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 55 కదా సార్, నోట్ డౌన్ చేసుకోండి ఒకసారి. నేను అనలైజ్లో కూడా చూపిస్తాను మీకు, ఓకేనా? ఇక్కడ ఏం రాస్తుంది సార్ మంది? లిమిటేషన్ యాక్ట్, రైట్ సార్? క్వశ్చన్ నెంబర్ 55 సార్, మీరు కూడా చెప్పారు కదా సార్ లిమిటేషన్ యాక్ట్ నుంచి అనేసి. సార్ నేను మీకు ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పాను సార్, వెన్ ఎవర్ వీ మేక్ అనలైజెస్, ఇట్ ఈస్ నాట్ ఇన్ డెప్త్ అనలైజెస్ హియర్. అందుకనే కదా సార్ ఇవి కూడా చెప్తున్నాము, లేకపోతే ఇది ఒక్కటి చెప్పి వదిలేసేవాడిని కదా సార్. ఇది ఎందుకు చెప్తున్నాను? ఆ కనెక్టివిటీ చెప్తాను సార్. ఇప్పుడు లేమ్యాన్గా అది లిమిటేషన్ కనిపిస్తుంది, అందుకని అక్కడ లిమిటేషన్ అని పెట్టాను. బట్ వెన్ యూ ఆర్ లిసనింగ్ టు దిస్ క్లాస్, యూ షుడ్ బి మోర్ కాషియస్, మోర్ ఇంటెలిజెంట్లీ పర్ఫార్మ్. ఇట్ ఈస్ నాట్ గివెన్ ఇన్ లిమిటేషన్ యాక్ట్, ఇట్ ఈస్ గివెన్ ఇన్ సిఆర్పిసి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఇచ్చింది అది, రైట్ సార్? సిఆర్పిసిలో ప్రాపర్గా మీరు చాప్టర్ నెంబర్ 36కి వెళ్ళండి. 36, రైట్ సార్? 36కి వెళ్ళండి. అక్కడ సెక్షన్ నెంబర్ 468 చూడండి. 468 ఏం చెప్తుంది? హైలైటర్, యా. బార్ టు టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్టర్ ల్యాప్స్ ఆఫ్ ది పీరియడ్ ఆఫ్ లిమిటేషన్. బార్ టు టేకింగ్ కాగ్నిజెన్స్ ఆఫ్టర్ ల్యాప్స్ ఆఫ్ ది పీరియడ్ ఆఫ్ లిమిటేషన్. హోప్ ఐమ్ క్లియర్ విత్ దిస్. ఇప్పుడు మీకు పాయింట్ టు పాయింట్ చూపిస్తాను, ఏది ఇన్కరెక్ట్ రెస్పాన్సో మీరే చెప్పండి సార్, రైట్ సార్? మీతో చెప్పిస్తాను సార్, నేను అంత ఈజీగా అయితే వదిలిపెట్టాను సార్, రైట్? 6 months if the offense is punishable with fine only. 6 months if offense is punishable with fine only, రైట్ సార్? ఇక్కడ చూడండి, the period of limitation shall be 6 months if the offense is punishable with fine only. Obviously, so this is not our answer because it is already covered in period of limitation, right sir? Now let's come to next one sir, right? 1 year of the offense is punishable with imprisonment for a term not exceeding 1 year. 1 year if the offense is punishable with imprisonment for a term not exceeding 1 year, right sir? So this one is also given, this one is also given. Next, 3 years if the offense is punishable with imprisonment for a term exceeding 1 year but not exceeding 3 years. Again you see here, 3 years if the offense is punishable with imprisonment for a term exceeding 1 year but not exceeding 3 years. But ఈ ఫోర్త్ ఆప్షన్ ఎక్కడ వచ్చింది సార్? 5 years if the offense is punishable with death sentence అంట. This is not given. This is not given. So point out incorrect response అని ఇచ్చారు సార్ క్వశ్చన్లో, and we are pointing out incorrect response. So this is the answer, right sir? Hope I'm clear. సో ఇది మీరు కొంచెం అనలైజెస్ చేసిన తర్వాత నేను అర్థమవుతుంది సార్. లేమ్యాన్గా క్వశ్చన్ చదువుకుంటూ ఆన్సర్ చదువుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి సార్, బట్టి పట్టకండి, ప్రాపర్గా లాజికల్ రీజనింగ్తో పాటు మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి.
ఎవ్రీ క్వశ్చన్ దగ్గర నేను ఎలా అయితే సిఆర్పిసి ఇవన్నీ పెడుతున్నానో ప్రాపర్గా మీరు కూడా అలా మెన్షన్ చేసుకొని రాసుకోండి. ప్రాపర్గా సెక్షన్ నెంబర్ కూడా ఇస్తున్నాను, సెక్షన్ నెంబర్ కూడా ప్రాపర్గా రాసుకోండి. దెన్ మీరు నెక్స్ట్ టైం రిఫర్ చేసేటప్పుడు మీకు చాలా ఈజీగా అయిపోతుంది. రైట్ సార్, హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దిస్. చలో, నా లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 56 సార్. వాట్ క్వశ్చన్ నెంబర్ 56 టాక్స్ అబౌట్ అ సెకండ్ అపీల్, నాట్ ఫస్ట్ అపీల్, సెకండ్ అపీల్. అపీల్ ఎప్పుడు చేస్తాం సార్ మనం? కమాన్ 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 కమాన్. ఏం సార్ ఇది ఆన్లైన్ క్లాసెస్లో ఇది ఒక ప్రాబ్లం సార్, వీ కెన్ నాట్ ఇంటరాక్ట్. రైట్ సార్. సో ఓకే సార్, సింపుల్. అపీల్కి ఎప్పుడు వెళ్తాం సార్ మనం? ఎగ్జిస్టింగ్ డిగ్రీ తోటి, జడ్జ్మెంట్ తోటి. ఇఫ్ యూఆర్ అన్సాటిస్ఫైడ్ దెన్ వీఆర్ గోయింగ్ ఫర్ అపీల్. రైట్ సార్. బట్ ఫస్ట్ అపీల్ గురించి మాట్లాడలేదు ఇక్కడ, సెకండ్ అపీల్ గురించి మాట్లాడుతున్నారు. రైట్ సార్. షల్ లై టు ద హైకోర్ట్, అది కూడా ఎక్కడ? హైకోర్ట్. షల్ లై టు ద హైకోర్ట్ ఫ్రమ్ ఎవ్రీ డిగ్రీ పాస్డ్ ఇన్ అపీల్ బై ఎనీ కోర్ట్ సబార్డినేట్ టు ద హైకోర్ట్. సి సార్, ఇప్పుడు సుప్రీంకోర్టు మ్యాటర్ అనుకోండి సార్, హైకోర్టుకి ఎవరు కూడా అపీల్కి రారు. హైకోర్టు కన్నా కింద ఉంటేనే ఆబ్వియస్లీ హైకోర్టుకి అపీల్ కోసం వస్తారు. రైట్ సార్. ఇక్కడ కూడా అదే చెప్పారు సార్. ఇఫ్ ద హైకోర్ట్ ఈజ్ సాటిస్ఫైడ్ ద కేస్ ఇన్వాల్వ్స్. బట్ కేసులో ఏం ఇన్వాల్వ్ ఉంటే హైకోర్టుకి సెకండ్ అపీల్ చేయొచ్చు? అది సార్ క్వశ్చన్. ఒక సెకండ్ అపీల్ హైకోర్టు ముందలు చేస్తున్నారు, ఏదైతే దేని బేసిస్ మీద? ఆ డిగ్రీ ఆర్ జడ్జ్మెంట్ గివెన్ బై ద లోవర్ కోర్ట్స్ దెన్ హైకోర్ట్. హైకోర్టు కన్నా కింద ఉన్న కోర్ట్స్లో ఎక్కడైతే జడ్జ్మెంట్ ఒక డిగ్రీ పాస్ డౌన్ చేశారో దాన్ని సెకండ్ అపీల్కి వెళ్తున్నాం మనం, ఎక్కడ? హైకోర్టుకి. ఆ కేసులో ఏం ఇన్వాల్వ్ అయ్యి ఉంటే వెళ్ళాలి అనేది క్వశ్చన్ సార్, సింపుల్. రైట్ సార్. ఆన్సర్ ఎక్కడిచ్చింది సార్? ఎక్కడిచ్చింది? రైట్ సార్. సివిల్ ప్రొసీజర్ కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ సెక్షన్ నెంబర్ 100 విచ్ టాక్స్ అబౌట్ సెకండ్ అపీల్. రైట్ సార్. సెకండ్ అపీల్ గురించి మాట్లాడుతుంది కదా మనం. ఒకసారి చదివిస్తాను సార్, చూడండి సార్ ఒకసారి, కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. ఫస్ట్ 2-3 లైన్స్ చదివేస్తే సరిపోతుంది మనకు. రైట్. సేవ్ యాజ్ అదర్వైజ్ ఎక్స్ప్రెస్లీ ప్రొవైడెడ్ ఇన్ ద బాడీ ఆఫ్ దిస్ కోడ్ ఆర్ బై ఎనీ అదర్ లా ఫర్ ద టైమింగ్ ఇన్ ఫోర్స్ an appeal shall lie to the High Court from every decree passed in appeal by any court subordinate to the High Court if the High Court is satisfied that the case involves a substantive question of law. Substantive question of law. క్వశ్చన్ ఆన్సర్ రెండు ఈ 4 లైన్స్లోనే ఉన్నాయి. సెక్షన్ నెంబర్ 100 ఆఫ్ సివిల్ ప్రొసీజర్ కోడ్ విచ్ టాక్స్ అబౌట్ దిస్. రైట్ సార్. Whenever you are going for second appeal, it should be on the basis of substantive question of law. Then only you can go to the High Court for the second appeal. Right, sir? High Court. Right, sir? Now let's move to question number 57, sir. 57. మళ్ళీ ఇంకో కనెక్టివిటీ చూపిస్తాను సార్, చూడండి సార్. అబేట్మెంట్ ఆఫ్ సూసైడ్ ఈజ్ డెల్ట్ విత్ అండర్. అక్కడ కాన్స్టిట్యూషన్లో మనం రైట్ టు డై గురించి మాట్లాడాం కదా సార్ మనం. ఇక్కడ సూసైడ్ గురించి మాట్లాడలేదు, ఇక్కడ అబేట్మెంట్ ఆఫ్ సూసైడ్ గురించి మాట్లాడుకుంటాం. చాలామంది అంటే సూసైడ్ చూడగానే అబ్బా బెటరా నువ్వు ఆప్షన్ 309 బెటరా. అబేట్మెంట్ ఆఫ్ సూసైడ్ని ఎవరైనా ప్రోత్సహిస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు, ప్లానింగ్ ఇస్తున్నారు. అబేట్మెంట్ ఆఫ్ సూసైడ్ ఏ సెక్షన్లో చెప్పండి సార్? సెక్షన్ నెంబర్ 306 ఆఫ్ ఐపీసీ. సార్ మీకోసం చూపిస్తాను సార్. సార్ నేను పెట్టే ప్రతి ఇమేజ్ కొంచెం చూసుకోండి సార్, మీకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది, లాంగ్ రిటైనర్షిప్ ఉంటుంది. రైట్ సార్. ఓన్లీ వర్డ్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం సార్, అందుకని ఇవన్నీ ఇమేజెస్ పెట్టడానికి కారణం అదే. సార్ ప్రతి ఇమేజ్ పిక్ చేసుకొని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి, ప్రతి సెక్షన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి, ప్రతి కోడ్ని క్లారిటీగా ఇక్కడ మెన్షన్ చేస్తున్నా అంటే వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్? దట్ యూ షుడ్ అండర్స్టాండ్ ఇన్ అ వెరీ క్లియర్ మేనర్. అదే కదా సార్ మన టాకింగ్ బుక్ కాన్సెప్ట్. రైట్ సార్. చలో, అబేట్మెంట్ ఆఫ్ సూసైడ్ సెక్షన్ నెంబర్ 306 ఆఫ్ ఐపీసీ. జస్ట్ సెక్షన్ హెడ్డింగ్ చూసుకుంటే సరిపోతుంది, ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. రైట్ సార్. సో సెక్షన్ నెంబర్ 306 ఆఫ్ ఐపీసీ టాక్స్ అబౌట్ వాట్ సార్? సెక్షన్ నెంబర్ 306 ఆఫ్ ఐపీసీ టాక్స్ అబౌట్ వాట్? అబేట్మెంట్ ఆఫ్ సూసైడ్. ఇంకా 306 ఇంత క్లియర్గా మనకు తెలిసిన తర్వాత 307 రాంగ్, 308 రాంగ్, 309 రాంగ్. ఇదైతే ఏంటి సార్? సూసైడే కదా, అటెంప్ట్ టు సూసైడ్. అబేట్మెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? అటెంప్ట్ టు సూసైడ్. రైట్ సార్. కొంచెం సిమిలర్గా అనిపించినా కానీ డిఫరెన్షియేట్ చేయడం తెలియాలి సార్. రైట్ సార్. హూ వి ఆర్ అడ్వకేట్స్, లీగల్ ప్రొఫెషనల్స్. మనకు తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుంది లా గురించి? పోలీసు వాళ్ళకి కూడా ఓన్లీ క్రిమినల్ లా తెలుసు సార్, అడ్వకేట్కి అన్ని లాలు తెలిసి ఉంటాయి. రైట్ సార్. చలో, క్వశ్చన్ నెంబర్ 58 సార్. క్వశ్చన్ నెంబర్ 58 దేని గురించి మాట్లాడదు? ద ప్రొవిజన్ ఆఫ్ మ్యాండేటరీ ఇంజంక్షన్ ఈజ్ రెగ్యులేటెడ్ బై సెక్షన్ ఆఫ్ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్. స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్లో మ్యాండేటరీగా ఇంజంక్షన్ గురించి ఏ సెక్షన్ మాట్లాడుతుంది?
Again, I am reading question for you. The provision of mandatory injunction is regulated by the section of the Specific Relief Act. ఏ సెక్షన్లో మాట్లాడారు? The answer is 39. ఎక్కడిచ్చారు? 39 ఎక్కడిచ్చారు? క్వశ్చన్ సెక్షన్ నెంబర్ 39 చూడండి సార్, ఒకసారి రండి సార్. ఇక్కడ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్కి, స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్లో సెక్షన్ నెంబర్ 39 మ్యాండేటరీ ఇంజెక్షన్ గురించి మాట్లాడుతుంది. హెడ్డింగ్ చూసుకుంటే మోర్ దెన్ ఇనఫ్, ఆన్సర్ డన్. రైట్ సార్. నా లెట్స్ మూవ్ టు అనదర్ క్వశ్చన్ సార్. క్వశ్చన్ నెంబర్ 59. అగైన్ అవుట్ ఆఫ్ బాక్స్ క్వశ్చన్ ఓన్లీ, బట్ చాలా ఈజీగా ఉంటుంది సార్. ఈజీలీ వీ కెన్ కవర్ అప్ ఆల్సో. యాజ్ పర్ సెక్షన్ 34 ఆఫ్ ది తెలంగాణ టెనెన్సీ యాక్ట్ 1950. యాజ్ పర్ వాట్ సెక్షన్స్ ఆర్ 34 ఆఫ్ ది తెలంగాణ టెనెన్సీ యాక్ట్. రైట్ సార్. ప్రొటెక్టెడ్ టెనెంట్, తెలంగాణ టెనెన్సీ యాక్ట్ ప్రకారంగా సెక్షన్ నెంబర్ 34లో ప్రొటెక్టెడ్ టెనెంట్ అంటే ఎవరు? మీన్స్ అ పర్సన్ హూ హ్యాస్ ద ల్యాండ్ కంటిన్యూస్లీ ఫర్ అ పీరియడ్ నాట్ లెస్ దెన్. ఆ పర్సన్ దగ్గర ఎన్ని ఇయర్స్ నుంచి ల్యాండ్ ఉంటే ఆ పర్సన్ని ప్రొటెక్టెడ్ టెనెంట్ అంటారు? ద ఆన్సర్ ఈజ్ 6 years. వేర్ ఈజ్ ద ప్రూఫ్? లెట్స్ టేక్ టు తెలంగాణ టెనెన్సీ యాక్ట్. రైట్ సార్. సో తెలంగాణ టెనెన్సీ యాక్ట్లో చాప్టర్ నెంబర్ 4లో ప్రొటెక్టెడ్ టెనెంట్స్ గురించి మాట్లాడారు. సెక్షన్ నెంబర్ 34 క్లియర్లీ స్టేట్స్ దట్, ఇక్కడ అన్నీ చూడండి సార్, 6 years, 6 years, 6 years. సో ఫైనలీ యూ షుడ్ రిమెంబర్ 6 years. 6 years. Right sir, hope I'm clear with this. Sir, try to remember each and every image I am putting here. Right sir. సార్ చాలా ఆలోచించుకొని పెడతాను సార్. నేను కూడా సింపుల్గా పెడుతున్నాను సార్. చూడండి, ఇంజంక్షన్ దగ్గర ఇంజంక్షన్ అని పెట్టేశాను. ఇది చూడండి, డై దగ్గర డై అని గురించి పెట్టేశాను. రైట్ సార్. సో అన్నీ ప్రాపర్గా పెడుతున్నాను సార్. హైకోర్టు దగ్గర సెకండ్ అప్పీల్ గురించి హైకోర్టు పెట్టేశాను. రైట్ సార్. హోప్ ట్రై టు అండర్స్టాండ్ సార్. వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ ఇట్స్ అ బెనిఫిట్ ఫర్ యూ ఓన్లీ. ఆబ్వియస్లీ నాకు కూడా ఎంతో కొంత బెనిఫిట్ ఉంటుందిలే సార్. రైట్. క్వశ్చన్ నెంబర్ 60. స్టార్టింగ్లో మీకు చెప్పుంటే ఒకటి గుర్తుపెట్టుకోమని చెప్పాను సార్. ఏం గుర్తుపెట్టుకోమని చెప్పాను సార్? యాజ్ పర్ జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015, అ చైల్డ్ మీన్స్ చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా. దేనిలో కూడా మాట్లాడారు సార్? సార్ కొంచెం మాట్లాడండి సార్, మీరు కూడా కొంచెం మాట్లాడండి సార్. ఒక్క సెకండ్ కానీ థింక్ చేయండి. ఏంది ఈ మనిషి మెలకొని ఉన్నాడు, ఏంది, ఏం ఆలోచిస్తున్నాడు? కాదు, నేను క్వశ్చన్ నెంబర్ 1లో ఏం మాట్లాడాను సార్? చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా సెక్షన్ నెంబర్ 2 సబ్సెక్షన్ 13 ఆఫ్ ది జువెనైల్ జస్టిస్ యాక్ట్ గుర్తుపెట్టుకోమని చెప్పాను. గుర్తుపెట్టుకుంటే సేమ్ సెక్షన్లో 2 ఆన్సర్లు కవర్ అయిపోయాయి. అంటే ఇది ఒక్కటి మీకు తెలుసుంటే ఈ 2 క్వశ్చన్లు ఇట్లా బజాయిస్తారు సార్ మీరు. సెక్షన్ 2 సబ్సెక్షన్ 13 దేని గురించి మాట్లాడుతుంది చూడండి సార్. చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా. రైట్, గుర్తొచ్చిందా? Means a child who is alleged or found to have committed an offence and who has not completed the age 18 years of the age on the date of the commission of such offence. 18 years. A person who has not completed the age of 18 years. Very dead easy answer. And if we know one section, అదే చెప్తారు కదా సార్, ఒక రాయితోటి 2 పిట్టలను కొట్టాలనేసి. అదే సిద్ధాంతం సార్ ఇక్కడ. ఒక్క రాయేస్తే అంటే ఒక్క సెక్షన్ గుర్తుపెట్టుకుంటే క్వశ్చన్ నెంబర్ 1 అండ్ క్వశ్చన్ నెంబర్ 60 బోత్ ఆర్ కరెక్ట్ ఆన్సర్ మనది. చూసారా సార్ ఎంత ఈజీగా వచ్చిందో? రైట్ సార్. సో హోప్ యూ రిమెంబర్ సార్. ఇప్పుడు దాకా మనం 60 క్వశ్చన్స్ కవర్ చేసేస్తాము. ఇన్ ఫ్యూచర్ సర్కమ్స్టాన్సెస్ వీఆర్ గోయింగ్ టు కవర్ ఆల్ ద క్వశ్చన్స్, నథింగ్ టు వరీ అబౌట్ దాట్. రైట్ సార్. ఇది మీకు స్టోర్ కాలంలో కనిపిస్తుంది సార్. మైలో పాయింట్ యాప్కి వెళ్ళండి, కంప్లీట్ క్లాసెస్ దాని లోపల కనిపిస్తాయి. యూ జస్ట్ ప్లీజ్ గో అండ్ చెక్ అవుట్ ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్. సార్ అప్పుడప్పుడు ఏమవుతుందంటే నేను చెప్తాను సార్, ఎందుకు సార్ ఈ క్లాసెస్ నేను ఎందుకు ప్లాన్ చేస్తున్నానంటే, ఈవెన్ యూ క్యాన్ డూ దిస్ సార్, ఇట్స్ నాట్ అ బిగ్ డీల్, బట్ ద బ్యాక్ అండ్ స్టోరీ బిహైండ్ దిస్ ఈజ్, అంటే ఈ క్లాసెస్ నేను ఎందుకు చేస్తున్నాను, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ అంటే, అప్పుడప్పుడు మనం చదివి కూడా చాలా డిహైడ్రేట్ అయిపోతాం సార్. ఇన్ దట్ సర్కమ్స్టాన్సెస్ మనకి ఎవరైనా చెప్తున్నాను అనుకోండి, ఈజీ కాన్సెప్ట్ అయిపోతుంది సార్. సార్ వీఆర్ ప్లానింగ్ ఫర్ టాకింగ్ బుక్స్, రైట్? మేమిచ్చే ప్రిలిమ్స్ క్వశ్చన్ బుక్ ఏదైతే ఉందో ప్రాపర్గా అన్నీ కవర్ చేస్తాను సార్ నేను. రైట్, ఇట్స్ అ విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ బోత్ ఆఫ్ అస్. మీకు చాలా బెనిఫిట్ జరగబోతుంది. సో ప్లీజ్ స్టే కనెక్టెడ్ విత్ ద మైలో పాయింట్. రైట్ సార్. సార్ వెన్ ఎవర్ ఐ టేకప్ సంథింగ్ ఐ కంప్లీట్ టిల్ ద ఎండ్ సార్. ఎవ్రీథింగ్ ఇన్ మై ఎంటైర్ లైఫ్ ఐ హ్యావ్ నెవర్ గివెన్ అప్ ఆన్ ఎనీథింగ్ సార్. సో వాట్ ఐఎమ్ టెలింగ్ యూ, బిలీవ్ మీ సార్, మీకు సత్తా ఉంది సార్. యూ విల్ బికమ్ జడ్జ్ సార్. నేను చెప్తున్నాను, 30 years బ్యాక్ పిలిచి మరి జడ్జి పోస్టింగ్లు ఇచ్చారు సార్. ఇప్పుడు కొంచెం కాంపిటీషన్ ఉంది. హార్డ్లీ ఎంతమంది రాస్తున్నారు సార్ ఎగ్జామ్? 3000 to 5000 మెంబర్స్ రాస్తున్నారు అంతే. మీ కాంపిటీషన్ ఇంతే ఉంది.
యూపీఎస్సీకి వెళ్ళండి సార్, 10 lakh మెంబర్స్ రాస్తారు. ఇది డెడ్ ఈజీ పేపర్. అండ్ యూపీఎస్సీలో మహా అంటే మీరు కలెక్టర్ అవుతారు, ఇక్కడ మీరు జడ్జ్ అవుతున్నారు అంటే దానికన్నా అబోవ్ లెవెల్, జుడిషియల్లోనే టాప్ మోస్ట్ లెవెల్. కొంచెం హార్డ్ వర్క్ చేయండి, స్టే కనెక్ట్ విత్ ద మైల్ అప్ అండ్ ఆబ్వియస్లీ అయిపోతారు సార్ మీరు. ట్రస్ట్ మీ, మీరు అవుతారు సార్ జడ్జ్. రైట్ సార్, చలో విత్ లాట్స్ ఆఫ్ జోష్ ఐఎమ్ వైండింగ్ అప్ దిస్ క్లాస్. ఓకే, బాయ్, టేక్ కేర్, సీ యా.